అమ్మా, ఈరోజు ఉదయం యూరిన్కి వెళ్ళినప్పుడు చాలా నురగలా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా లేదు. ఎందుకిలా అవుతుందో అర్థం కావడం లేదు. అవునా? అప్పుడప్పుడు యూరిన్లో ఫోమ్ కనిపించడానికి సాధారణ కారణాలు కూడా ఉండొచ్చు. కానీ తరచూ ఇలా నురగగా కనిపిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కిడ్నీకి సంబంధించిన సమస్య ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేయించుకుందాం. అమ్మా, నాకు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమో అని భయంగా ఉంది. నువ్వేమీ టెన్షన్ పడకు. ముందుగా ఒకసారి డాక్టర్ గుప్టాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వెళ్లి కన్సల్టేషన్ తీసుకుందాం. నీ హెల్త్ కండిషన్ చూసి సరైన గైడెన్స్ ఇస్తారు. అయితే ఆలస్యం చేయకుండా డాక్టర్ గుప్టాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వెళ్లి ఒకసారి చెకప్ చేయించుకుందాం. అలాగే అమ్మా, మంచిది. యూరిన్కి వెళ్ళినప్పుడు తరచుగా నురుగు కనిపించడం, కాళ్ళు లేదా కళ్ళ చుట్టూ వాపు, యూరిన్లో మార్పులు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. కారణం తెలుసుకోవడానికి సరైన మెడికల్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి. కిడ్నీ ఆరోగ్యం విషయంలో సందేహం ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని సంప్రదించండి. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్ లో ప్రపంచంలో ఉన్న న్యాచురల్ పద్ధతులను సొల్యూషన్స్ అన్ని ఒక దగ్గర పెట్టామండి. మా వెల్నెస్ సెంటర్ లో హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆకుపంచర్ డాక్టర్ ఉంటాడు, స్ట్రింగి డాక్టర్ ఉంటాడు, కైరో డాక్టర్ ఉంటాడు, లీచ్ డాక్టర్ ఉంటాడు, డైటిషియన్ ఉంటారు. తప్పకుండా మీ ఫ్యామిలీ ఎవరికైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్ కానీ, డయాబెటిక్ ప్రాబ్లమ్ కానీ, ఆర్థరైటిస్ కానీ, తప్పకుండా మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోండి, పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోండి, యోగా చేయండి, డైట్ తీసుకోండి. ఒకవేళ మీకు సూట్ అయింది, తక్కువైంది అనుకోండి, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఆపరేషన్ లేకుండా, మేజర్ ప్రాబ్లం లేకుండా తగ్గిపోతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా మేము మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేము ఒక న్యాచురల్ సొల్యూషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.